తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురిచేస్తోంది. ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్ ప్రియులు ఇప్పుడు చికెన్ తినాలంటేనే జంకుతున్నారు. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లు తింటే ఏమవుతుంది? అలా తిన్న వ్యక్తులకు ఏమేమి వ్యాధి లక్షణాలు బయటపడతాయి? బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను రైతులు ఫారాల వద్ద ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలి అనే దానిపైన తిరుపతి ఎస్పీ వెటర్నరీ సీనియర్ ప్రొఫెసర్ ఆనంద్ కుమార్ గారితో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చికెన్ తినాలంటేనే చికెన్ ప్రియులు ఇవాళ భయపడుతున్నారు. ఎందుకంటే చాలా మంది సహజంగా ఇప్పుడు ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు ప్రతిరోజు కూడా 3 పూటల్లో కనీసం ముక్కలేందే ముద్ద దిగదు అనేది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇవాళ మన సహజంగా ఉన్నటువంటి శైలిలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనకు ఈ రకమైనటువంటి బర్డ్ ఫ్లూ కేసులు అనేది రోజు రోజుకు కూడా పౌల్ట్రీ ఫారం పైన పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో మరి చికెన్ తినచ్చా తినకూడదా, అసలు బర్డ్ ఫ్లూ వస్తే అసలు ఆ సిమ్టమ్స్ మనిషికి ఏ విధంగా ఉంటాయి, అసలు ఏంటి దీనికి ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎట్లా మనం గుర్తించాలి అనే దానిపైన మనకు వెటర్నరీలో ప్రొఫెసర్ సీనియర్ సారు మనకు డాక్టర్ ఆనంద్ సార్ ఉన్నారు. మనకు సార్ అసలు ఏంటి సార్ ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎట్లా దీన్ని మనం ఇప్పుడు పౌల్ట్రీ రంగంలోని ఈ పర్టికులర్ డిసీజ్ బర్డ్ ఫ్లూ అన్నది చాలా 2005-6 సంవత్సరంలో ఫస్ట్ మహారాష్ట్రలో సంభవించింది. ఆ తర్వాత నుంచి కూడాను చాలా జాగ్రత్త చర్యలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్ చేసింది అనమాట. ఆ గైడ్ లైన్స్ ప్రకారమే అందరం కూడా ఫాలో అవ్వాలి ఈ బర్డ్ ఫ్లూ గురించి. అప్పట్లోని ఫస్ట్లోని ఇది రాణికేత్ డిసీజ్ అనేసి అనుకున్నారు, కానీ రాణికేత్ డిసీజ్ కాకుండా దానికి వ్యాక్సినేషన్ అవన్నీ ఉండేవి. అప్పుడు ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పేసి భోపాల్లోని నిర్ధారించిన తర్వాత నుంచి తగు చర్యలు తీసుకోవడం మొదలైంది. అప్పటి నుంచి కూడా మనకు చాలా తక్కువగానే మనకి పక్క రాష్ట్రాల్లో ఉండేది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు. పక్క రాష్ట్రాల్లో అంటే కేరళ అవనండి, తమిళనాడు అవనండి, కర్ణాటక అవనండి, అన్ని రాష్ట్రాల్లోని అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్ని చోట్ల సంబంధించి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మన పౌల్ట్రీ రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. కానీ ఈసారి మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా ఎక్కువ సంఖ్యలోని ఈ బర్డ్స్ చనిపోవడం మొదలవుతే ఏమిటైంది అని చెప్పేసి అనుకుంటే మనకి పెద్ద పండుగ తర్వాతే ఇది మొదలైంది. అప్పట్లోని జనాలు అవి ఎక్కువగా రావడాలు, మన తాలూకా నేటివ్ బర్డ్స్లోని ఇది అవ్వడము, దానివల్ల కంటామినేషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకో కారణం కూడా మనకి ఈసారి వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఈ చల్ల వాతావరణం కూడా ఈ వైరస్, ఈ హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ అన్నది ఎక్కువగా ప్రబలడానికి వాటికి అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా ఇప్పుడు అంటే రోజువారీ మన దినచర్యల్లో మీరు కూడా గమనిస్తూ ఉంటారు సార్, ఎక్కడ చూసినా కూడా ఈ చికెన్ పకోడాలు, చిన్నపిల్లలు KFCలని అంటే రకరకాలుగా రోడ్లపైన చికెన్ సాయంత్రం అయితే రకరకాలు తింటూ ఉంటారు, లేదంటే పిల్లలకు కూడా మనం కూడా తీసి పెడుతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మీరు ఇందాక చెప్తున్నట్లుగా ఇట్లా చనిపోయిన కోళ్ళు లేదంటే పౌల్ట్రీ ఫార్మ్స్ పెద్ద ఎత్తున కూడా వచ్చేస్తూ ఉంటాయి. తక్కువ ధరలకి 60 రూపాయలకి చికెన్ పకోడా, 30 రూపాయలకి ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఎట్లా సార్ వాటిపైన అంటే ఒకవేళ అలాంటి తీసుకున్న తర్వాత ఎట్లా బాడీలో వీళ్ళకి పిల్లలకు కానీ లేకపోతే ఎట్లా ఆ సిమ్టమ్స్ ఎట్లా గుర్తుపెట్టగలుగుతారు? ఒకటి ఏంటి అనేసి అంటే మామూలుగా చికెన్ రేట్ ఎంత ఉంటుందో అందరికి తెలుసు. అది తక్కువ రేటుకి ఇస్తున్నారు అంటే దాని మీద అనుమానం ప్రజలకే రావాలి. ఎందుకు తక్కువ రేటుకి ఇస్తున్నారు? ఎందుకంటే మనకు దానికి ప్రొడక్షన్ రేటు అవన్నీ చూసుకుంటే దాని కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది. దానికి తగినట్టుగా మరీ వ్యాపారస్తులు నష్టాలతోటి ఈ వ్యాపారాన్ని చేయలేరు. ఇప్పుడు ఈ వ్యాధి ప్రబలడం వలన మన తాలూకా పౌల్ట్రీ రంగం చాలా పడిపోయింది. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1లో ఉంటుంది పౌల్ట్రీ రంగంలోనే. అలాంటిది ఇది ఒక్కటి కొంచెం చాలా జాగ్రత్తగా సంయమనం పాటిస్తే మిగిలిన డిస్ట్రిక్ట్స్లో కూడా రాకుండా ఉంటుంది. ఇంకోటి మీరు అన్నారు ఏంటి అంటే వీళ్ళందరికీ ఏమిటి ఇబ్బందులు ఉంటాయి అనేసి. ఎప్పుడైనా కూడాను ఈ బర్డ్స్ ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ని తినడం వలన ఫస్ట్ జీర్ణకోశానికి ఇబ్బందులు వస్తాయి. డైరియా గాని, వాంతులు రాని, అంటే అరిగే శక్తి అది. ఆ తర్వాత శ్వాసకోశానికి కూడా సంబంధించిగా ఇవి రావడం. వ్యాధి నిరోధక శక్తి అన్నది చాలా ఇంపార్టెంట్. మనుషులు ఇమ్యూన్ గా ఉన్నారు, తట్టుకోగలరు అని అంటే కొంచెం బాధపడి వాటినేమో తట్టుకోగలరు. లేకపోతే మాత్రము
అది వేరే రకంగా సంభవించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. చాలా విషయాలు చెప్పారు. అయితే సారు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు కానీ బట్ మీరు తీసుకునే సందర్భంలో అది చికెన్ షాపుల వద్ద కావచ్చు, లేదంటే కొన్ని ప్రాంతాల్లో మీరు తీసుకునే సందర్భంలో మనకు లైవ్ లో అంటే మనం ముందర కట్ చేసి ఇచ్చినా అట్లా తీసుకోవచ్చు. లేదంటే మనం ఆ బర్డ్ చూసిన వెంటనే, కట్ చేసిన బర్డ్ చూసిన వెంటనే అది అంటే మంచిగా ఉందా లేదా అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అలాంటి దాన్ని మాత్రమే తీసుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత కూడా సహజంగా మనం చికెన్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడకబెట్టుకుంటాం. అలాంటిది ఇంకా కూడా ఇంకొక 5-10 మినిట్స్ ఎక్స్ట్రా కూడా ఉడకబెట్టి పూర్తి స్థాయిలో అది అంటే ఎందుకంటే ఆ వైరస్ ఏదైనా ఉన్నా కూడా అందులో చనిపోతుంది. ఆ స్థాయిలో అయిన తర్వాతనే దాన్ని తినండి. బట్ ఎందుకంటే దీనికి సంబంధించి పౌల్ట్రీ పరాలకు కూడా రైతులకు సంబంధించి కూడా తీవ్రమైన నష్టం అయినప్పటికీ కూడా ప్రజల శ్రేయోభిలాషను దృష్టిలో పెట్టుకుని చాలా ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనకు ఆనంద్ కుమార్ సార్ మనతో చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.